శామ్యూల్, రిబెకా ఇంకా వాళ్ళ పిల్లలు ఎంతో ఆనందంతో కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటిని మొత్తం తిరిగి చూస్తూ సంబరపడుతున్నారు. ఇంటి ప్రతి గది విలాసవంతంగా గొప్ప అలంకరణతో ఉంటుంది. పెద్ద హాల్, విశాలమైన బెడ్రూమ్లు, ఇల్లు మొత్తం ఖరీదైన హోటల్ సూట్ని తలపించేలా అందంగా అలంకరించబడిన ఫర్నిచర్ మరియు క్రిస్టల్ లైటింగ్తో మెరిసిపోతుంది. శామ్యూల్ పెద్ద ఉద్యోగస్తుడు. తన భార్య రిబెకా గృహిణి. వాళ్ల పిల్లలు జోష్ ఇంకా హన్నాలను ఉన్నతమైన పాఠశాలలో చదివిస్తున్నారు. కొత్త ఇంటికి శుభప్రవేశం చేసేటప్పుడు ఒక పెద్ద గదిని అందంగా అలంకరించి దానిని యేసుక్రీస్తు ప్రభువు కోసం ప్రత్యేక గది అని నిర్ణయించారు. మన ఇల్లు చాలా బాగుంది కదా. దేవుడు మన జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం కలుగజేశాడు. నాన్న, నా గది చాలా అందంగా ఉంది. నా గది చాలా పెద్దగా ఉంది. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాన్నా. శామ్యూల్, ఈ ఇంటిని దేవుడు మనకిచ్చారు కాబట్టి మనం ఒక గదిలో ప్రేయర్స్ కోసం దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుందాం. చాలా మంచిది. మనం పై అంతస్తులో ఒక గదిని యేసయ్య కోసం ప్రత్యేకంగా ఉంచి అక్కడ బైబిల్, దేవుని వాక్యములు, కొన్ని ఆత్మీయ పుస్తకాలు కూడా ఉంచుదాం. యేసయ్య కోసం ఏర్పాటు చేసిన ఆ గదిలో అందరూ కలిసి ప్రార్థనలు చేస్తారు. అందరూ ఆనందంగా కొత్త ఇంట్లో జీవితం ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు అప్పటి నుంచి ఆయనకు ఏర్పాటు చేసిన ఆ గదిలోనికి ప్రవేశిస్తారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. అనుకోని విధంగా ఆ రోజు రాత్రి భయంకరమైన సంఘటన ఎదురవుతుంది. అందరూ పడుకుని ఉంటారు. అర్ధరాత్రి సమయం అకస్మాత్తుగా ఇంటి తలుపులు ఎవరో గట్టిగా కొట్టడం జరుగుతుంది. ఎవరబ్బా రాత్రిపూట ఇంత గట్టిగా తలుపు కొడుతున్నారు అనుకుంటూ గబగబా హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ తలుపు తెరిసేసరికే 3 నల్లని దయ్యాలు లోపలికి చొచ్చుకొని రావాలని చూస్తాయి. అవి అతన్ని భయపెట్టి ఎలా అయినా ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తాయి. అతను వాటిని అడ్డుకోవడానికి పోరాడతాడు. కానీ అవి బలంగా తలుపు నెడుతూ ఉంటాయి. శామ్యూల్ చాలా కష్టంగా తలుపును తిరిగి మూసి అలసిపోయి సోఫాలో కూలబడతాడు. యేసయ్యా, నువ్వు నా ఇంట్లో ఉన్నావు కదా, మరెందుకు నేనొక్కనే పోరాడుతున్నాను? నువ్వెందుకు నా కోసం రాలేదు అని తన మనసులో అనుకుని తిరిగి మేడగది దగ్గరకు వెళ్ళలేక అక్కడే అలసిపోయి నిద్రపోతాడు. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికినీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మరుసటి రోజు యేసుక్రీస్తు ప్రభువుకు జరిగింది చెప్పాలని అనుకుని సమయం కుదరక ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తీరిక లేకుండా పనులు పూర్తి చేసుకుని రాత్రికి ఇంటికి వస్తాడు. అప్పుడు మరలా అలసిపోయి నిద్రపోతాడు. మధ్యరాత్రి మరింత భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. తలుపు ఎదురుగా ఇంకొన్ని దయ్యాలు వచ్చి ఉంటాయి. ఇంకా ఎక్కువ దయ్యాలు వచ్చాయి. యేసయ్యా, ఈ శబ్దాలు నీకు వినిపించడం లేదా? తలుపుకి చిన్న కన్నం పెట్టి అవి లోపలికి రావడానికి ప్రయత్నిస్తాయి. శామ్యూల్ గంటల పాటు పోరాడి ఎలాగోలా వాటిని ఇంటి లోపలికి రాకుండా చూస్తాడు. అవి ఉదయం అవుతుండగా తిరిగి వెళ్ళిపోతాయి. శామ్యూల్ ఉదయానికి పూర్తిగా అలసిపోయి పడిపోతాడు. ఇదేమిటి? ప్రతిరోజు నేను ఇలాగే పోరాడాలా? నేనొక్కనే ఎందుకింత బాధపడుతున్నాను? యేసయ్య ఉన్నా ఎందుకు ఏమీ పట్టించుకోవడం లేదు అని ఆలోచనలో పడి అతను యేసు గది దగ్గరకు వెళ్తాడు. ఆ 2 రాత్రిళ్ళు తను ఎంత పోరాడుతున్నా ఎందుకు తనకి సహాయం చేయలేదని అడుగుతాడు. యేసయ్య, నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా. నేను 2 రాత్రులుగా దయ్యాలతో పోరాడుతున్నాను. నువ్వు ఎందుకు సహాయం చేయలేదు? యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా చూడటమే తప్ప ఏ సమాధానమూ చెప్పలేదు. శామ్యూల్ మరింత కోపంగా మాట్లాడుతూ, నాకేం అర్థం కావడం లేదు. నీకోసం నా ఇంట్లో ఒక అందమైన గదిని ఇచ్చాను.
అయినా ఇంకా ఏం కావాలయ్యా నీకు? శామ్యూయల్, నువ్వు నాకొక గదినిచ్చావు, కానీ నీ ఇంటికి యజమానివి నువ్వే. నేను నా గదిలో ఉన్నంత వరకు నా గదిని మాత్రమే కాపాడగలను. ఇంటి మొత్తానికి నువ్వే బాధ్యత వహించాలి కదా. శామ్యూల్కు ఒక్కసారిగా నిజం అర్థమవుతుంది. వెంటనే శామ్యూల్, రిబెకా, పిల్లలు అందరూ కలిసి యేసయ్య ముందు మోకాళ్ల మీద ప్రార్థిస్తారు. కుటుంబం మొత్తం యేసుక్రీస్తు ప్రభువుని పూర్తిగా తమ ఇంటికి యజమానిగా అంగీకరిస్తారు. యేసు, మా తప్పు తెలుసుకున్నాము. మా ఇంటిని పూర్తిగా నీకు అప్పగించకుండా కేవలం ఒక గదిని మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు మా మొత్తం ఇంటిని నీకే అప్పగిస్తున్నాం. ప్రభువా, మా ఇంటికి పూర్తిగా నీవే బాధ్యత వహించు. మేము మా ఇంట్లో అన్ని కోణాల్లో నీ పరిచర్యను కోరుకుంటున్నాం. నీవే ఈ ఇంటికి యజమానివి. యేసయ్యా, నువ్వే మా ఇంటికి బాస్వి. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్. ఆ కుటుంబమంతా ప్రార్థనలో యేసయ్యని వేడుకుంటారు. వారి హృదయాలు పూర్తిగా మారిపోయాయి. అయితే ఆ రాత్రి మళ్లీ శబ్దాలు వినిపిస్తాయి. ఇంకా భీకరంగా సాతాను తన సమూహముతో వస్తుంది. ఈసారి యేసుక్రీస్తు ప్రభువు తానే ముందుకు వచ్చారు. ఆయనే తలుపు తెరచి, సాతానా, నీ పని ఏంటి? సాతాను యేసుప్రభుని లోపల చూడగానే అతనికి అర్థమైంది. ఇప్పుడు యేసుప్రభువే ఆ ఇంటికి యజమాని అని. క్షమించండి ప్రభువా, పొరపాటుగా వచ్చాను. భయంతో సాతాను వెంటనే అక్కడ నుండి పారిపోయాడు. అందరూ ఆనందంగా ఆ రాత్రి నిద్రపోయారు. ఇకపై వారిని భయపెట్టడానికి ఎవరూ రారు. బైబిల్లో చెప్పినట్లు మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. దేవుడు మనల్ని రక్షించేందుకు మనం ఆయనను పూర్తిగా మన జీవితానికి యజమానిగా చేయాలి. యేసునకు పూర్తి స్థానం ఇవ్వకపోతే మనం కష్టాల నుండి విముక్తి పొందలేము. సాతాను భయపడేది యేసయ్య అధికారానికి మాత్రమే. ఆయనే మన కోసం యుద్ధం చేస్తాడు. సాతాను మన దగ్గరికి రావాలనే ధైర్యం కూడా చేయడు. నీ జీవితంలో ఏదైనా విషయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటే, పూర్తిగా ఆయన నిర్ణయాన్ని స్వీకరించకుండా ఉంటే, ఇప్పుడే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు. యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ హృదయంలో కేవలం కొంత భాగమే కాదు, నీ హృదయాన్ని పూర్తిగా యేసయ్యకు ఇస్తావా?